హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మేము అర్హత కలిగి ఉన్నాము, అయినా మాకు తల్లికి వందనం పడలేదు అని ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకొని ఉంటారో సో వారికి సంబంధించి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలనైతే ప్రభుత్వం నుంచి గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి అయితే ఆదేశాలు అయితే రావడం జరిగిందండి. సో ఈ దరఖాస్తులు ఎప్పటిలోగా పరిష్కరించి వాళ్ళు అప్డేట్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఈ పెండింగ్ దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత మీ యొక్క దరఖాస్తు అప్డేట్ అయ్యిందా లేదా అని మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని కూడా నేను తెలియజేస్తానండి. సో ఈ అప్డేట్ చేసిన తర్వాత ముఖ్యంగా ఈ తల్లికి వందనం డబ్బులు అనేవి ఎవరికి జమ అవుతాయి అనేటువంటి సమాచారం కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే నిన్నటి రోజున తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఒక జీవో అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఆ జీవోలో ఉండే సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈకేవైసీ ప్రాబ్లంతో ఎవరికైతే తల్లికి వందనం ఇంకా ఖాతాల్లోకి జమ కాలేదో ఆ యొక్క ప్రాబ్లంని వెంటనే క్లియర్ చేయాలి అనైతే ప్రభుత్వం నుంచి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బందికి ఆదేశాలు అయితే రావడం జరిగిందండి. సో ముందుగా రికార్డులో చూసుకున్నట్లయితే దాదాపు 564 దరఖాస్తులు ఈకేవైసీ చేయించుకోకపోవడం వల్ల ఈ నిధులు ఇంకా జమ కాలేదు అనైతే ఆ రికార్డులు అయితే ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ 564 మందికి వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి అనేది గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బందికి అయితే ఆదేశాలు అయితే రావడం జరిగిందండి. సో వీళ్ళకి ఈకేవైసీ వెంటనే పూర్తి చేయాలని అయితే చెప్పడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 10,896 గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండడం వల్ల, అదేవిధంగా 7,712 ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉండడం వల్ల ఎవరికైతే పేమెంట్ ఆగిపోయి ఉండి గ్రీవెన్స్ అనేవి రైజ్ చేసిన వారు ఉంటారో సో వారికి సంబంధించి వారి యొక్క గ్రీవెన్స్ అనేవి కూడా వెంటనే వెరిఫికేషన్ చేసి అప్డేట్ చేయాలి అనేది ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే రావడం జరిగిందండి. సో టోటల్గా 10,896 గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రాబ్లం వల్ల, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు అనైతే వాళ్ళ లిస్టులో చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఈ కారణం వల్ల ఎవరికైతే పేమెంట్ ఆగిపోయిందో సో వాళ్ళు గ్రీవెన్స్ అనేవి పెట్టుకున్నారండి. సో వాళ్ళకి సంబంధించి వెంటనే వాళ్ళ యొక్క దరఖాస్తులను పరిష్కరించి వాళ్ళకి ఎన్బిఎం పోర్టల్లో అప్డేట్ చేయాలి అనేది ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా డిఏ డబ్ల్యూఈ డిపిఎస్ లాగిన్లో ఏ దరఖాస్తులు పెండింగ్లో లేకుండా వెంటనే క్లియర్ చేయాలి అని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది లాగిన్స్లో ఏ యొక్క దరఖాస్తు పెండింగ్ లేకుండా వెంటనే క్లియర్ చేయాలి అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క దరఖాస్తులన్నింటినీ ఎప్పటిలోగా అప్డేట్ చేయాలి అనే దానిపై కూడా ప్రభుత్వం నుంచి అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. సో దాన్ని కనుక ఒకసారి చూసుకున్నట్లయితే సో ఈ దరఖాస్తులన్నింటినీ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పిన ఈకేవైసీ ప్రాబ్లంతో ఎవరికైతే డబ్బులు పడలేదో, అదేవిధంగా 10,896 గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్ల ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదు, అదేవిధంగా 7,712 ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వల్ల ఇంకా ఎవరికైతే డబ్బులు అనేవి జమ కాలేదో సో వీటన్నిటిని సెప్టెంబర్ 15 సాయంత్రం 5 గంటల లోపు వెంటనే క్లియర్ చేయాలి అనేది ప్రభుత్వం నుంచి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బందికి ఆదేశాలు అయితే రావడం జరిగిందండి. సో అంటే ప్రెజెంట్ ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా ఈ దరఖాస్తులన్నింటినీ గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది పరిశీలించడం జరుగుతుంది, అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, ఈరోజు లాస్ట్ డేట్ అండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కారణాలతోనే కాకుండా వివిధ కారణాల వల్ల ఇంకా ఎవరికైతే తల్లికి వందనం నిధులు ఖాతాల్లోకి జమ కాలేదో సో టోటల్గా వాళ్ళ నెంబర్ అనేది కూడా రివీల్ చేయడం జరిగిందండి. 39,285 మందికి వివిధ కారణాల వల్ల పేమెంట్ పడలేదని వాళ్ళు గ్రీవెన్స్ అనేవి పెట్టుకున్నట్లయితే సమాచారం అండి. సో వీటిని కూడా పరిష్కరించాలి అనేది ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే రావడం జరిగింది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ దరఖాస్తులన్నింటినీ సెప్టెంబర్ 15 సాయంత్రం 5 గంటల లోపు పరిష్కరించాలి అనేది సమాచారం అండి ప్రభుత్వం నుంచి అయితే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 39,285 మంది వివిధ కారణాల వల్ల డబ్బులు పడలేదు అని గ్రీవెన్స్ పెట్టుకున్నారు అనేది ప్రభుత్వం రివీల్ చేయడం జరిగిందండి. సో వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ బై ఆర్టీ యాక్ట్ సో ఈ విధంగా ఎవరికైతే వచ్చి ఉంటుందో సో వాళ్ళు కూడా గ్రీవెన్స్ అనేవి అప్లై చేసుకున్నారు. అదేవిధంగా పేమెంట్ అండర్ ప్రాసెసింగ్, పేమెంట్ టు బీ పేడ్ అని ఈ విధంగా ఎవరికైతే చూపిస్తుంటుందో సో వాళ్ళు కూడా గ్రీవెన్స్ అనేవి అప్లై చేసుకున్నారండి. సో వీళ్ళకి కూడా వీళ్ళ యొక్క గ్రీవెన్స్ అనేవి కూడా త్వరగా
క్లియర్ చేయాలి అనేది ప్రభుత్వం నుంచి అయితే తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా. అదేవిధంగా ఎవరైతే ఇంటర్మీడియట్ జాయిన్ అయి ఉంటారో ఫస్ట్ ఇయర్‌లో సో వాళ్ళకి సంబంధించి ఎన్‌పీసీఐ ఇన్‌యాక్టివ్ అని కూడా చూపించడం జరుగుతుంది. ఆ యొక్క పెండింగ్ దరఖాస్తులన్నిటి కూడా వెంటనే పరిష్కరించాలి అనేది ప్రభుత్వం నుంచి నిన్నటి రోజున జీవో రూపంలో అయితే మనకి తెలియజేయడం జరిగిందండి ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవన్నీ పరిష్కరించిన తర్వాత ఈ నెలలోనే పేమెంట్ అనేది విడుదల చేసే అవకాశం ఉందండి. సో రీసెంట్‌గా చూసుకున్నట్లయితే మంత్రి నారా లోకేష్ గారు పెండింగ్ నిధులనేవి త్వరలో విడుదల చేయబోతున్నాము అనేది చెప్పడం జరిగిందండి. ఒక సమావేశంలో అయితే దాదాపు 325 కోట్లు పెండింగ్ నిధుల కింద తల్లికి వందనం ఇంకా ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరికీ జమ చేస్తామని చెప్పడం జరిగింది. 325 కోట్లు అయితే విడుదల చేయబోతున్నారండి త్వరలో అయితే. సో ఈ మంత్లోనే విడుదల చేసే అవకాశం అయితే ఉందండి ఈ నిధులన్నీ అయితే. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా ఇవన్నీ అప్డేట్ చేస్తారు కాబట్టి మీరు ఒకవేళ గ్రీవెన్స్ అనేవి పెట్టుకొని కనుక ఉన్నట్లయితే మీ యొక్క గ్రీవెన్స్ అనేవి అప్డేట్ అయిందా లేదా అని ఏ విధంగా తెలుసుకోవాలి అనేది నేను మీకు ముందుగా తెలియజేస్తానండి. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్లోనే మీరు మీ గ్రీవెన్స్ అనేది అప్డేట్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ముందుగా మీరు మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుందండి. ఆ వెబ్సైట్ను ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ముందుగా ఒక స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుందండి. స్కీమ్ దగ్గర మీరు తల్లికి వందనం స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇయర్ అడుగుతుంది. ఇయర్ దగ్గర 25, 26 అయితే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఎంటర్ ఆధార్ నెంబర్. సో ఎవరైతే తల్లి ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. తల్లి లేని పక్షంలో ఎవరైతే సంరక్షకులుగా ఉంటారో సో వాళ్ళ యొక్క నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కింద ఒక కోడ్ అయితే ఉంటుందండి. క్యాప్చా అంటారు దీన్నైతే. ఈ క్యాప్చాని ఎంటర్ క్యాప్చా దగ్గర అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో సో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి. సో అప్లికేషన్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది, పేమెంట్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర మీకు రీమార్క్స్ దగ్గర అయితే సక్సెస్ అనేది ఉండినట్లయితే మీ యొక్క ఏదైతే గ్రీవెన్స్ ఉందో అది అప్డేట్ అయిందనేది సమాచారం అండి. సో ఈ విధంగా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్లోనే తల్లికి వందనం పథకానికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి. సో ఈ రోజు సాయంత్రం వరకు దరఖాస్తు అన్నింటినీ పరిశీలిస్తారు కాబట్టి రేపటి రోజు నుంచి అంటే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 16వ తేదీ నుంచి మీరైతే ఒకసారి ఇలా చెక్ చేసుకోనండి మీ గ్రీవెన్స్ అనేవి అప్డేట్ అయినాయా లేదని. సో ఓకేనా. సో ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. సో ఈ నెలలోనే తల్లికి వందనం నిధులను విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. ప్రభుత్వం అయితే అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరికైతే తల్లికి వందనం నిధులు జమ కాలేదో వాళ్ళందరికీ జమ అవుతాయి. సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు పరిశీలించడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.